ట్రాన్స్ఫార్మర్ల కోసం రైతులు విద్యుత్ శాఖ కార్యాలయాల చుట్టూ కాలు అరిగేలా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదంటూ సిపిఐ ఆధ్వర్యంలో రాయదుర్గం విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. శుక్రవారం ఉదయం సిపిఐ రాయదుర్గం నియోజకవర్గం కార్యవర్గ సభ్యులు కోట్రేష్ ఆధ్వర్యంలో రైతులు విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సంవత్సరాలు తరబడి విద్యుత్ శాఖ కార్యాలయం వద్దకు ట్రాన్స్ఫార్మర్ల కోసం తిరుగుతున్నామని, డీడీ చెల్లించామని, అయినప్పటికీ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఈ బాలచంద్రకు అందజేశారు. రైతులకు తక్షణమే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు తిప్పేస్వామి, దుర్గప్ప, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. రైతుల పట్ల విద్యుత్ శాఖ అధికారుల లక్ష్య వైఖరి, రైతుల పట్ల విద్యుత్ శాఖ అధికారుల లక్ష్య వైఖరి, ఇవ్వాలి డిపోలను వెంటనే, ఇవ్వాలి డిపోలను వెంటనే, ఇవ్వాలి రైతుల డిపోలను వెంటనే. ఈరోజు మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మరి రాయదుర్గంలో ఉన్నటువంటి విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టడం జరుగుతుంది. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దాదాపు మరి వైసీపీ ప్రభుత్వం నుంచి మరి ఎన్నికల అనంతరం కూడా అప్లై చేసి దాదాపు సంవత్సరం పాటు అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా దాదాపు రైతులకు పూర్తి స్థాయిలో డిపోల్ని మంజూరు చేయడంలో మరి విద్యుత్ శాఖ అధికారులు పూర్తిగా విఫలం చెందారు. దాదాపు వేలలో ఇవాళ బోర్లు వేయించుకొని మరి రకరకాలుగా డీడీలు చెల్లించి మరి డ్రిప్ వైర్లు కొనుగోలు చేసి మళ్ళీ వేలల్లో అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టుకొని ఇవాళ బోర్లు కరెంటు వస్తే మళ్ళీ బోర్ల ద్వారా మరి సాగు చేసుకునే పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ సంవత్సరాల కొద్ది అవుతున్నా కూడా మరి రైతులకు డిపోలు అందజేయడంలో మరి రైతులు పూర్తికంగా మళ్ళీ రైతుల పట్ల విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దాదాపుగా రాయదుర్గం మండల వ్యాప్తంగా కనేకల్ కావచ్చు, మరి బొమ్మనాలు కావచ్చు, రాయదుర్గం కావచ్చు, గుమ్మగట్ట కావచ్చు, కనేకల్ కావచ్చు, ఈ 5 మండలాల్లో కూడా మరి వందల కొద్దిలో ఇవాళ డిపోలు పెండింగ్లో ఉన్నాయి. వాళ్ళ కాంట్రాక్ట్ ఎవరైతే వర్కర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి మధ్యలో మరి పెద్ద వ్యవహారాలు జరిపి మరి లక్షల కొద్ది డబ్బులు డిమాండ్ చేసే పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా అధికారులు పూర్తిగా గమనించి మరి ఎవరైతే విద్యుత్ శాఖ అధికారులు ఉన్నారో వాళ్ళ ద్వారానే రైతులకు మరి విద్యుత్ డిపోల్ని అందజేసేలాగా ముందుకెళ్లాలని చెప్పేసి విద్యుత్ శాఖ అధికారులని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఆ డిపోలన్నీ కూడా త్వరితగతిన రైతులకు అందజేయకపోతే పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయడానికి కూడా శ్రీకారం ఈ రాయదుర్గం మండలం నుంచే కొనసాగుతుందని చెప్పేసి విద్యుత్ శాఖ అధికారులని హెచ్చరిస్తున్నాం. వెంటనే ఎవరైతే డీడీలు చెల్లించారో, ఎవరైతే సంవత్సరాల కొద్ది అవుతుందో ఆ రైతులందరూ కూడా పూర్తి స్థాయిలో డిపోలు మంజూరు చేయాలని చెప్పేసి విద్యుత్ శాఖ అధికారులకి హెచ్చరిక చేస్తున్నాం.